హలో హాయ్ అండి అందరికీ. నిన్న కార్తీక మాసం సందర్భంగా నేను 365 ఒత్తులు 3 చేసుకున్నానండి. అయితే ప్రతి ఇయర్ నేను ఇలానే చేస్తాను, అలా నాకు అలవాటు. ఇలా నేను చేయడం స్టార్ట్ చేసి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ నుంచి నేను ఇలాగే చేస్తానన్నమాట. నా చేతితో చేసిన 365 ఒత్తులు ఇంట్లో ఒకటి, తులసి కోట దగ్గర ఒకటి, గుళ్ళో ఒకటి అలా వెలిగించుకుంటూ ఉంటాను ప్రతి ఇయర్. అవి అలా వెలిగించుకునే ముందు అవి ప్రిపేర్ చేసుకుని తర్వాత వాటిని నూనెలో నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుని రాత్రంతా నానిన ఒత్తులని మనము తులసి కోట దగ్గర, గుళ్ళో, దేవుడి దగ్గర వెలిగించుకుంటామన్నమాట. వెలిగించేటప్పుడు నేను వీడియో తీయాలని ట్రై చేశాను, మర్చిపోయాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను 6 o'clock వెలిగించేస్తానమాట. అప్పుడు నాకు వీడియో తీయాలన్న థాట్ రాలేదు, అందుకని ఆ వీడియో ఒక్కటి మిస్ అయిపోయింది. నేను మామూలుగా ఇంతకుముందు కార్తీక మాసం నెలంతా ఉపవాసం ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం సోమవారము, పున్నమి, శుక్రవారాలు ఉంటున్నానమాట. అయితే ఈరోజు నేను 365 ఒత్తులు పొద్దున్న వెలిగించుకున్నానండి. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి నేను కొబ్బరికాయ దీపం విశిష్టమైనది కార్తీక మాసంలో అని విన్నానండి. అందుకని కొబ్బరికాయ దీపము అలాగే ఉసిరికాయ దీపాలు కూడా సాయంత్రం వెలిగించుకున్నాను. ఆ వీడియో ఇప్పుడు లాస్ట్లో నేను పోస్ట్ చేస్తానండి. నాలాగా మీరు ఎవరైనా చేసుకుంటారా, లేకపోతే రెడీమేడ్ ఒత్తులు తెచ్చి కొనుక్కుంటారా? మీరు ఎలా కార్తీక మాసంలో ఏ దీపాలు వెలిగించుకుంటారు? నేనైతే కొబ్బరికాయ దీపం వెలిగించుకుంటాను, ఉసిరికాయ దీపం, 365 ఒత్తులు పిండి దీపాలు కూడా వెలిగించుకుంటూ ఉంటాను. అది గుళ్ళో, ఇంట్లో, తులసి కోట దగ్గర రోజు మార్చి. నేను ఏ దీపాన్నైనా ముందుగా పసుపుతో అలంకరించుకొని పద్మ ముగ్గు వేసుకొని అక్కడ దీపాన్ని సెట్ చేసుకుని దాంట్లో ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పోసుకొని ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ పెడతాను. ఏదైనా పండు ఉంటే కూడా పెట్టుకుంటాను. అలాగే అగరబత్తికి చిన్న ఒత్తి చుట్టుకుని దాన్ని నూనెలో తడుపుకుని ఆ ఒత్తితోనే, అగరబత్తికి పెట్టిన ఒత్తితోనే వెలిగించుకుంటాను. డైరెక్ట్గా వెలిగించుకోను, అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అని విన్నాను, అందుకని అలా వెలిగించుకోను. నేనైతే ఇలా చేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.